ఒక్కడుగా ఉన్న పరమశివుడు సృష్టి నిర్మాణం కోసమని 4 భుజాలతో ఉన్న విష్ణువుని, 4 ముఖాలతో ఉన్న బ్రహ్మదేవుని సృష్టిస్తాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ నేనంటే నేనే గొప్ప, నేను లేకపోతే సృష్టి లేదు అని యుద్ధానికి దిగుతారు. దీనివల్ల భూమి మీద అరాచకాలు పెరగగా దేవతలు వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు లింగాకారంలో విపరీతమైన కాంతితో ఉద్భవించి లింగానికి ఆది అంతం కనుక్కొని రమ్మని శ్రీహరిని బ్రహ్మను ఆదేశిస్తాడు. అలా చూసి వచ్చిన వారే మీ ఇద్దరిలో విజయుడు అనడంతో వరాహ అవతారంలో విష్ణువు భూమిని దున్నుతూ కిందకి వెళ్తాడు. హంస రూపంలో ఎగురుతూ బ్రహ్మ పైకి ఎగురుతాడు. వీళ్ళు ఇద్దరూ ఎంత వెతికినా లింగానికి ఆది అంతాలు కనపడవు. వరాహ ముట్టె బలం, హంస రెక్కల బలం రెండూ నీరుగారుతాయి. ఇంతలో బ్రహ్మదేవునికి పైనుండి కిందకు రాలుతూ వస్తున్న మొగులు పువ్వు కనపడుతుంది.